నీతి ఎక్కడ ఎవరు చెప్పినా ఎలా చెప్పినా వినాలి అని పెద్దలు చెప్తారు. పూర్వం రోజుల్లో పెద్దలు కథలు చెప్పే సమయంలో ఆ కథల్లో నీతిని జోడించి చెప్పేవారు. దీనికి కారణాలున్నాయి. ఓ మంచి కథకు అంతర్లీనంగా నీతిని బోధిస్తే వినేవాళ్లకు అర్థమవుతుంది. మార్పు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే అమ్మమ్మలు నాన్నమ్మలు మనవళ్ళు మనవరాండ్లను దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదండి. కథలు చెప్పే వాళ్ళే లేరు అసలు. ఒకవేళ ఉన్నా వినడానికి పాపం పిల్లలకు సమయమే దొరకడం లేదు. దీంతో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఆ సమస్యల నుంచి బయటపడాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కష్టాలు ఎదురైనప్పుడు బద్ధకంగా వ్యవహరిస్తే కలిగే పరిణామాలేంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ నీతి కథ వింటే మనసు తప్పనిసరిగా మారుతుంది. ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఓ దట్టమైన అడవి. నెమలి, చిలుక, కోడి మూడు ఒకే చెట్టుపై గూడు కట్టుకొని కలిసిమెలిసి ఉండేవి. ఏ కష్టం వచ్చినా మూడు కలిసి ఎదుర్కొనేవి. ఈ మూడింటిలోనూ నెమలి చురుగ్గా ఉంటూ సమయానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. కానీ చిలుక, కోడి రెండు కూడా బద్ధకస్తుల్లా ఉండిపోయేవారు. నెమలి వాటితో కలిసి ఉండడం వల్లనే ఆ రెండు మనుగడ సాగిస్తున్నాయి. ఒకానొక సమయంలో అవి ఉండే ప్రాంతానికి దూరంగా పొగ రావడాన్ని గమనించాయి. వెంటనే నెమలి స్పందించి దూరం నుంచి పొగ వస్తోందని, అడవికి నిప్పంటుకుంటుందేమో అనే అనుమానం కలుగుతోందని, గాలి కూడా వేగంగా వీస్తూ ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆ మంటలు ఇటువైపు కూడా వస్తాయని, మనం ఇప్పుడు నిర్ణయం తీసుకొని కొండలకు అవతల ఉన్న సరస్సు వద్దకు వెళ్ళిపోదామని అంటుంది. నెమలి చెప్పిన మాటలను చిలుక, కోడి రెండు కూడా తిరస్కరిస్తాయి. ఇప్పటి వరకు ఈ అడవిలో అలాంటి మంటలు రాలేదని, ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాంలే, ముందుగానే ఎందుకు వెళ్ళిపోవడం అన్నట్లుగా బద్దకిస్తాయి. కానీ నెమలి వాటి మాటలు పట్టించుకోకుండా తన పిల్లలను తీసుకొని కొండలకు అవతల ఉన్న సరస్సు దగ్గరికి మకాం మార్చేస్తుంది. కొంతకాలం తరువాత ఆ మంటలు చిలుక, కోడి ఉన్న ప్రాంతం వైపుకు వస్తూ ఉంటాయి. పొగ దట్టంగా అలుముకుంటుంది. వెంటనే చిలుక అప్రమత్తం అవుతుంది. మంటలు సమీపిస్తున్నాయని, ఇప్పుడు తప్పించుకోకపోతే మంటల్లో చిక్కుకొని బూడిదైపోతామని హెచ్చరిస్తుంది. కొండ అవతల ఉన్న నది వద్దకు వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామని చిలుక హడావుడి చేస్తుంది. కానీ కోడి ఆ మాట పట్టించుకోదు. మంటలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని బద్దకిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలు దక్కవని భావించిన చిలుక తన పిల్లలను తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఆ మంటల నుంచి వచ్చిన వేడి కారణంగా చిలుక రెక్కలు కొంతవరకు కాలిపోతాయి. అయినప్పటికీ పట్టు వదలకుండా చిలుక ఎగిరిపోతుంది. నెమలి మాట వినకుండా ఇంతకాలం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటుంది. ఏదోలా ప్రాణాలతో బయటపడినందుకు సంతోషిస్తుంది. వెళ్ళిపోయిన వారిని తలుచుకొని బాధపడకుండా కోడి చెట్టు మీదనే హాయిగా కునుకు తీస్తుంది. అగ్నికి గాలి ఆజ్యం పోయడంతో మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. చెట్లు అగ్నికి ఆహుతి అవుతాయి. అగ్గి వేడితో చురుకు పుట్టడంతో ఒక్కసారిగా కోడి పైకి లేస్తుంది. అయ్యో, నెమలి చెప్పినప్పుడే వినుంటే ఈ రాత్రికి కూడా హాయిగా నిద్రపోయేదాన్ని కదా. చిలుక చెప్పినప్పుడైనా వినుంటే ఎంత బాధ ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేను, ఇక్కడే ఉంటే అగ్నికి మాడి మసైపోతాను. ఎవరైనా రక్షించేవారు లేరా అని భగవంతుడిని పరిపరి విధాలుగా వేడుకుంది. మంటలు చెట్టును చుట్టుముట్టాయి. క్రమంగా పైకి రావడం మొదలైంది. చావు తప్పదు అనుకున్న సమయంలో దేవుడు వచ్చినట్లుగా ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలీదు, నెమలి వచ్చి ఆ కోడిని పట్టుకుని ఎగిరిపోతుంది. ప్రాణాలకు తెగించి కోడిని కాపాడుకుంటుంది నెమలి. ఇందులో ఉన్న నీతి ఏంటంటే ప్రతి ఒక్కరికి ముందు చూపు తప్పనిసరిగా ఉండాలి. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే స్పందించి పరిష్కరించుకోవాలి. ఒకవేళ బద్దకించినా అవి మనల్ని బుగ్గి చేసేలోగా సమయస్ఫూర్తితో తప్పించుకోవాలి. లేదంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మాడి మసైపోతాం. నెమలిలా అన్ని వేళల్లో మనల్ని రక్షించేవారు ఉండకపోవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.